టాలీవుడ్ లో యాంగ్రీ మ్యాన్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు రాజశేఖర్. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన ఆయన చాలా కాలం పాటు అగ్ర హీరోగా కొనసాగినా కూడా ఆ తర్వాత వరుస పరాజయాలతో ఢీలా పడిపోయారు. దీంతో కాస్త బ్రేక్ తీసుకుని ఇటీవల బైకర్ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం విజయం సాధించడంతో ఆయన మళ్ళీ బిజీ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత సినీ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కుమార్తెలు శివాని, శివాత్మికల వివాహంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే హీరోయిన్లుగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి పెళ్లి గురించి రాజశేఖర్ మాట్లాడుతూ, మా అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఆ దిశగా అన్వేషణ కూడా జరుగుతుంది. అయితే వారు మాత్రం ప్రస్తుతం పెళ్లి కంటే కెరియర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తూ ఉన్నారు. ఇంకొంతకాలం సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని వారు కోరుకుంటూ ఉన్నారు. వారి అభిరుచికి, నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తూ ఉన్నాం. అందుకే ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలను పక్కన పెట్టామని స్పష్టం చేశారు. కుమార్తెల కెరియర్ కు తండ్రిగా ఆయన ఇస్తున్న సపోర్ట్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, గతంలో తాము రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిపైనా కూడా ఆధారపడలేదని, సొంత డబ్బుతోనే ప్రజా సేవకు ప్రయత్నించామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన భార్య జీవితకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని వెల్లడించారు. ఇదే క్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. చాలా కాలం తర్వాత రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ చిత్రంలో రాజశేఖర్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే తొలి మోటో క్రాస్ డ్రామాగా రికార్డ్ సృష్టించింది. శర్వానంద్ రాజశేఖర్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు, బైక్ రేసింగ్ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని 2021లో అద్భుతం సినిమాతో పరిచయమై కోట బొమ్మాలి, PS వంటి చిత్రాలతో తన నటనను నిరూపించుకున్నారు. మరోవైపు చిన్న కుమార్తె శివాత్మిక దొరసాని చిత్రంతో ఎంట్రీ ఇచ్చి రంగ మార్తాండ వంటి క్లాసిక్ సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఇద్దరు సిస్టర్స్ కూడా టాలీవుడ్ లో రాణిస్తూ ఉన్నారు.